మాట్లాడుతున్నారా? ఆ తెలుసుకోవాల్సిన అవసరం వారికి కూడా ఉందా? డిస్కస్ చేద్దాం చిన్న బ్రేక్ తర్వాత. సాయి ప్రమాణం ప్రత్యేక చర్చకు తిరిగి స్వాగతం. మూర్తి గారు, ప్రస్తుతం ఇప్పటిదాకా ఒక డిస్కషన్లో సాయి తత్వం గురించి మాట్లాడాం. సాయి తత్వం తెలుసుకోని వారు ఉన్నారు, తెలుసుకోవడానికి ఇష్టపడని వారు ఉన్నారు. రెండు కనబడ్డాయి ఇప్పుడు ప్రస్తుతం. ఈ అంశాలను బేస్ చేసుకొని చూస్తే వాళ్ళిద్దరి మాటల్ని ఒకసారి ఒక చర్చల్ని మనం గమనిస్తే సాయి భక్తుల్లో ఒక మాట వస్తుంది. ఇద్దరు సాయిని బేస్ చేసుకొని ఇద్దరు తన్నుకు చేస్తారా, ఇద్దరి మధ్య స్ప్లిట్ పెట్టే ప్రయత్నం చేస్తారా అనే ఒక అంశం. సాయి క్రెడిట్ తీసుకోవాలనుకునేవారు ఒకరు, సాయి భక్తుల్ని ప్రొవోక్ చేయాలనుకునేవారు ఇంకొకరు, మధ్యలో ఈ చర్చ ద్వారా లబ్ధి పొందాలనుకునే ఇంకొకరు. ఈ మూడిటికి సంబంధించి భక్తులకు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. మీరేం చెప్తారు? ఖచ్చితంగా మీరు చెప్పిన ఇద్దరితో పాటు ఒక మూడో డైనమిక్స్ ఉంది, అది మనం మర్చిపోయినాం. నాకు సాయి గురించి అంతా తెలుసు అని మాట్లాడిన దురహంకారం కూడా ఉంది. ఆ డైమెన్షన్ మర్చిపోవద్దు. తెలుసుకున్నవాడు తెలుసుకోనివాడు ఇద్దరైతే మొత్తం నాకు తెలుసు ఆయన గురించి ఇంకెవడికి తెలియదు అనేటువంటి ఈ దురహంకారానికి స్వస్తి చెప్పాలి. నంబర్ 1. 2, ఒక సనాతన భావానికి, వాదానికి, శాస్త్రానికి, సనూతనమైనటువంటి ఒక భావానికి మధ్య ఒక ఘర్షణాత్మకమైన స్థితిని ఈవేళ వీళ్ళు కల్పించారు. దీని అవసరం ఉన్నదా అంటే దీని మూలాల్లోకి గనక వెళ్ళినట్లయితే ఒక భారతదేశ పౌరుడు ఎట్లాగైతే రాజ్యాంగానికి బద్ధుడై జీవించాలో ఈ దేశంలో ప్రతి వ్యక్తి సనాతన ధర్మానికి లోబడి జీవించాలి. ఇది బాబా చేశారా లేదా మనం విచారణ చేస్తే ఆయన గాయత్రి ఉపాసన చేయమన్నాడు. ఆయన భగవద్గీతని మీద వ్యాఖ్యానం చేశారు. ఆయన రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ భారతీయమైనటువంటి విష్ణు సహస్రనామం చదివించారు. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఎప్పుడు రావాలి అంటే, ఎక్కడ రామలాలా ఉత్సవం స్వయంగా చేసిన సాయిబాబాని నువ్వు రాముడు ఉన్న చోట సాయి ఉండకూడదు, సాయి ఉన్న చోట రాముడు ఉండకూడదు అనేటువంటి ఈ వైపరీత్యానికి కారణం ఏమిటి అని గనక చూసినట్లయితే ఇది ఇంటి దొంగలు చేస్తున్న పని. ఇంట్లో దొంగలు పడ్డారు, ఈవేళ దేశంలో దొంగలు పడ్డారు. హైందవ జాతిని ఇంకొక అంశాన్ని యాడ్ చేద్దామండి. రామాయణమే లేదు, అసలు రామాయణాన్ని మేము ఫాలో అవ్వము, మాకు సంబంధం లేదు, జన్మ వృధా వేస్ట్. దాని గురించి మనం మాట్లాడకూడదు, మన స్థాయి కాదు అది. మనం చేయవలసింది ఏంటంటే సనాతన ధర్మానికి లోబడి సాయి తత్వం ఉన్నదా లేదా అన్నది ప్రశ్న. ఉన్నట్లయితే సనాతన ధర్మాన్ని తూచా తప్పకుండా ఒక అవధూత స్థాయిలో సంపూర్ణంగా ఆవిష్కరించినటువంటి మహామహిమాన్వితుడు సాయిబాబా. కాబట్టి ఆయనకి లేని రాముడు, ఆయనకి లేని కృష్ణుడు ఉన్నాడా? రాముడున్నాడు, కృష్ణుడున్నాడు. భగవద్గీత మీద వ్యాఖ్యానం చేశారు ఆయన. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. ఎంవి కామత్ కళ్యాణోత్సవం చేశారు. అలాగే కాలహండ్ అని కృష్ణుడికి సంబంధించిన అద్భుతంగా చేసి 2 మతాలు ఘర్షణ పడుతున్నటువంటి సమయంలో కరువు కాటకాలున్నటువంటి మరట్వాడ ప్రాంతంలో ఒక దివ్యత్వాన్ని ఆవిష్కరించి జనాన్నంతా కూడా ఒక భక్తి మార్గంలో, తద్వారా జ్ఞాన మార్గంలోకి హాయిగా సునాయాసంగా ప్రవేశపెట్టినటువంటి జ్ఞానమూర్తి షిరిడీ బాబా. కాబట్టి సనాతన ధర్మాన్ని ఆధారం చేసుకునే ఆయన అవతార కార్యక్రమం కూడా సాగింది. ఆయన పూర్ణ పురుషుడు మానవుడుగా, ఆయన సంపూర్ణమైనటువంటి దివ్యత్వం ఆయన తత్వం ద్వారా. ఈ తత్వాన్ని ఎరగాలి అంటే సాయిబాబాని 2 రకాలుగా చదవాలి. ఒకటి, చారిత్రక నేపథ్యాన్ని చదవాలి. ఈవేళ సచ్చరిత్ర చదవాలనుకుంటున్న ప్రతి భక్తుడు, చదవలేని భక్తుడికి ఆ పుస్తకం చదివి వినిపించాలి. చారిత్రక సత్యాలు చెప్పండి, ప్రమాణాలు అడుగుతున్న. మీరు సాయి ప్రమాణం అన్నారు కనుక సాయిబాబా ఆఫ్ షిరిడీ బై ఎంవి కామత్ చదవండి, అది చదివి తీరాలి. అంటే ఆ ఎవల్యూషన్ ఆఫ్ సాయి తత్వాన్ని పరమాద్భుతంగా ఆవిష్కరించాడు. ఓకే, కాలర్ తో మాట్లాడదాం సార్. హైదరాబాద్ నుంచి సదానంద గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. సదానంద గారు, మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. సార్ హలో. చెప్పండి సదానంద గారు. సార్, ఇప్పుడు నిన్న జరిగిన సంభాషణ ఇదంతా విన్నాము. ఓకే, కాకపోతే ఇప్పుడు సాయిబాబా భగవంతుడా కాదా అనేది అందరికీ ఉన్నటువంటి మిథ్య, అది కరెక్టే, కాదని అంటలేదు. కాకపోతే ఒక మనిషికి భగవంతుడికి మధ్యలో ఉన్న ఒక దూతని మనసున్న మనుషులు ఏ రకంగా కొలుస్తారో అదే పద్ధతి ఒక బాబాకి ఉన్నటువంటి ప్రత్యేకత. సాయిబాబా అనేది ఒక తత్తుడి యొక్క అంశగా ఫస్ట్ నుంచి కూడా బయటకు వచ్చినటువంటి ప్రాపకాండ సార్ అది. ఓకే, అయితే ఇది భగవంతుడికి మధ్యలో గుళ్ళోకి వెళ్తున్నాము, పూజారి ఉంటాడు. దేవుణ్ణి డైరెక్ట్ గా మనం అడగలేం. పూజారి
పూజారి దగ్గర నుంచి మనం ప్రసాదం స్వీకరిస్తాము. అట్లాగే ఒక భగవంతుడికి మనిషికి మధ్యలో ఉన్నటువంటి ఒక మ్యూచువల్ మీడియేటర్ ఇస్ ద మిస్టర్ సాయిబాబా. రైట్ సదానంద గారు, థ్యాంక్ యూ మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ప్రస్తుతం సత్తుపల్లి నుంచి ఇంకో కాలర్ ఉన్నారు, సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు, ఈ 3 రోజుల నుంచి సాయికి సంబంధించి జరుగుతున్న చర్చలపై మీకు ఎలా అనిపించింది? మీకు ఏమనిపించింది? ఫస్ట్ సార్, మేము చాలా ఒక హైందవ ధర్మంలో ఉండి ఇటువంటి విషయాన్ని చూస్తున్నందుకు చాలా బాధపడ్డాం సార్ నిన్న. ఎందుకంటే ఒక హైందవ ధర్మం మీద జరుగుతున్న దాడికి సపోర్ట్ చేసే ఒక టీవీ ఛానల్ ఇటువంటి ప్రోగ్రామ్ పెట్టి వారు ఖచ్చితంగా వారు ఒక వ్యాపార దృక్పథంతో మాత్రమే దీన్ని పెట్టారు తప్ప వేరే ఉద్దేశంతో పెట్టలేదు. ఇది ఖచ్చితంగా దీన్ని మనం ఖండించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా సాయి పేరుతో వ్యాపారం చేసే వ్యక్తి చేసిన విషయాన్ని మాత్రమే వాళ్ళు అక్కడ మొత్తం జరిగిన గొడవ తప్ప ఇంకో విషయం కాదు సార్. మాకు అటువంటి సాయి భక్తులు ఏ విధంగానూ బాధపడవలసిన అవసరం లేదు. సాయి హైందవ ధర్మంలో జరిగిన దాన్నే ఆయన చెప్పుకొచ్చారు తప్ప ఆయన హైందవ ధర్మాన్ని దాటి ఆయన ఏది కూడా చెప్పలేదు. దానికి ఎవరు కూడా సాయి భక్తులు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదని నేను తెలియజేస్తున్నాను సార్. ఓకే సాయి వాహిని గారు, ఇప్పుడు ఒక భక్తులు చెప్తున్న మాటనే ఇది. ముఖ్యంగా వ్యక్తుల మధ్య ఆరోపణలు ఒక చర్చగా స్వీకరించడమే భక్తుల ఆవేదనకు కారణమా? నిజంగా జరిగింది అదే. ఎందుకంటే ఎక్కడో ఉన్న వ్యక్తులు ఏదన్నా అంటే మొదటిసారి భక్తులు బాధపడ్డారు కానీ రెండోసారి వదిలేశారు. ఎందుకంటే మొదటిసారి అన్నప్పుడు సంస్థానం ఏదన్నా రియాక్ట్ అయ్యి ఉంటే భక్తులు పట్టించుకునేవారు. షిరిడీ సంస్థానం చాలా ప్రశాంతంగా స్తవన మంజరి చదివి బాబాకి హారతి ఇచ్చి అక్కడితో వదిలేశారు. సంస్థానమే మాకు ప్రామాణికం. కానీ మధ్యలో ఎవరైతే సాయిబాబా పేరు చెప్పుకొని భక్తుల్ని కొందరిని సాయిని చేరుకోవాలనుకునే వారిని ఆకర్షిస్తున్నారో వారు చేసే ఇలాంటి రగడ వలన భక్తులు బాధపడుతున్నారు. నిజంగా జరిగిందేదో జరిగింది. ఎవరికో సవాల్ విసరడం కాదు. భక్తులందరూ ఎవరి విఘ్నత వాళ్ళు పెంచుకొని జరుగుతున్న సంఘటనలని వారు విఘ్నతతో ఆలోచించి ఎక్కడో ఉన్న వాళ్ళకి ఎవరో సవాల్ విసరడం కాదు, ఎవరు ప్రూవ్ చేయడం కాదు. నిజంగా ఎవరైతే సవాల్ చేస్తున్నారో వాళ్ళకి సాయి గురించి ఎంత తెలుసో భక్తులు వీళ్ళకి సవాల్ విసిరి భక్తులు తెలుసుకోవాలి. ఈరోజు సాయి పేరు చెప్పుకొని ముసుగులేసుకున్న వాళ్ళకి తగిన పాఠం ఈరోజు భక్తులు చెప్పాలనుకొని అలా చాలా మందికి ఒక నిజంగా వాళ్ళంతటికి వాళ్ళ ఒక పరిస్థితి ఒక చక్కటి చైతన్యాన్ని కలిగించారు. ఈరోజు భక్తులందరూ వాళ్ళకి ఒక చైతన్యం వచ్చింది. ఎవరైతే సాయి పేరు మీద ముసుగేసుకొని ఇంత రగడ చేస్తున్నారో వాళ్ళకి సవాల్ భక్తులు విసరాలి. ఓకే, ఇక్కడ విశ్వ చైతన్య గారు, మీరు కొంత చెప్తే ఆథెంటికేషన్ ఉంటుందేమో అనిపిస్తుంది. సాయి తత్వ ప్రచార సమితిని మీరు స్థాపించారు, సాయి తత్వాన్ని గురించి చెప్తున్నారు. సాయి తత్వాన్ని చెప్పాలనుకునేవారు హిందూ ధర్మానికి సంబంధించి, వేదాలకు సంబంధించి, శాస్త్రాలకు సంబంధించిన అంశాలని వ్యతిరేకించడం సమంజసమేనా? ఇక్కడ వాస్తవంగా నిజంగా సాయి తత్వం తెలిసిన వారు, సాయి సచరిత్రను పరిపూర్ణంగా చదివిన వారు అసలు ఈ వ్యతిరేకించడం అనేది జరగదు ఎటువంటి పరిస్థితులు. ఎందుకంటే లేదు, అసలు నిన్నటి కాదు, వ్యక్తిగత మీరు అడిగారు కాబట్టి చెప్తున్నారు. సాయి సచరిత్రలో ఏమని రాసి ఉంటుంది, నీకు శాస్త్రాల పాండిత్యం అవసరం లేదు, వేదాల గురించి నువ్వు ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకు అన్నాడు ఒకసారి దయచేసి అర్థం చేసుకోవాలి. దీన్ని తప్పుదోవలో ప్రచారం చేస్తున్నారు. ఆయన అనేది ఏంటంటే ఒక మాట అన్నాడు, జ్యోతిష శాస్త్రం లేదన్నారు కొంతమంది. వాస్తవంగా బాబా చెప్పాడు జాతకాలు లేవని. బాబా అలా చెప్పలా. జ్యోతిష శాస్త్రం ఉంది, గ్రహవాస్తులు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి. అవి మీరు చదివి అర్థం చేసుకోలేరు కాబట్టి మీ తరఫున నేను వాటిని సింప్లిఫై చేసి మీకు అతి సులభంగా మీకు అర్థమయ్యే రీతిలో మీరు ఆచరించే రీతిలో మీకు అందిస్తున్నానని చెప్పాడు తప్పితే వేదాలు లేవని చెప్పలా, ప్రమాణాలు లేవని చెప్పలా, గ్రహాలు లేవని చెప్పలా, జాతకాలు లేవని చెప్పలా. ఎక్కడ చెప్పలేదు అని, ఎక్కడ అనలేదు కూడా బాబా మాట. వాస్తవంగా మాట్లాడి సింప్లిఫై చేశాడు. చిన్న ఎగ్జాంపుల్, ఒక రిక్షా తొక్కునేవాడు ఉంటాడు. వాడి దగ్గర కూర్చొని వేదం వల్లించి వేదంలో ఇట్లా ఉందయ్యా, అన్నదానం చేయను, శాస్త్రం చెప్పింది అన్నట్టు వాడికి అర్థం కాదు. నాయన లక్ష్మీబాయి సిందే కథలో కుక్కకి రొట్టె వేశాడు బాబా. కుక్కకి రొట్టె వేసేటప్పటికి ఆమె కోపం వచ్చింది. వెంటనే బాబాయ్ ఉన్నాడంటే ప్రతి జీవిలో నేను ఉన్నానయ్యా, ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెడితే నాకే చెందుతుంది అన్నాడని చెప్పాడయ్యా బాబా. కాబట్టి ఆకలితో ఉన్న వారికి పట్టెడన్నం పెడితే బాబాకు పెట్టినట్టు అన్నప్పుడు వాడికి అర్థమవుతుంది. వాడు వేదాలు చదవాల్సిన అవసరం లేదు. గురువు యొక్క బాధ్యత, ఆయన సమర్థ సద్గురువు సాయిబాబా. ఆయన కర్తవ్యాన్ని 100%, 1000% నిభాయించాడు. ఆ నిభాయించిన విధానమే ప్రత్యనారాయణరావు ట్రాన్స్లేట్ చేసినటువంటి సాయి సచరిత్రలో ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తుంది. ఓకే ఓకే నాగేశ్వర్ గారు, రైట్. ప్రస్తుతం ఈ ముఖ్యమైన అంశాల గురించి మనం ఆడుతున్నాం. గోవిందానంద, రమణానంద వ్యక్తులకు సంబంధించిన వ్యవహారం. ఆ వ్యక్తులకు సంబంధించిన వ్యవహారాన్ని సాయి భక్తులందరికీ ఆపాదించే ప్రక్రియని మనం ఎలా చూడాలి? ఇంతకుముందు దీని గురించి మనం చెప్పామండి. దానికంటే ముందర
ఆ పరమేశ్వరికి శిరస్సు వంచి నమస్కరించి తప్పైతే నన్ను క్షమించాలని ముందర నేను మాట్లాడి కొన్ని విషయాలు నేను చెప్తున్నానండి. పీఠాధిపతులు మఠాధిపతులు ఎవరైతే ఉంటారో వారిని నేను సవాల్ వేసే స్థాయి నాది కాదు. కానీ సగటు హైందవ సాంప్రదాయం మీద నమ్మకం ఉండి హైందవ సాంప్రదాయాన్ని ఫాలో అయ్యే భారతీయ పౌరుల్లాగా నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను వాళ్ళని. శివార్చన చెయ్యి, విష్ణు సహస్రనామ చెయ్యి, గుళ్ళు కట్టు, అంతేనా పీఠం పని? వేద పాఠశాల పెట్టు, అంతేనా పీఠాధిపతుల పని? నేను ఒక్కటి అడుగుతున్నానండి, కశ్మీర్లో పండితుల్ని తల నరికినప్పుడు పీఠాధిపతులు ఎక్కడ పోయారు? హైదరాబాద్లో రోహిత్ చచ్చిపోయినప్పుడు పీఠాధిపతులు ఎక్కడ పోయారు? తమిళనాడులో హైందవ సాంప్రదాయానికి చెందిన వాళ్ళు చాలా మంది నాకు అన్యాయం జరుగుతుందని చెప్పి వెపన్స్ పట్టుకొని ఎల్టీటీగా మారినప్పుడు పీఠాధిపతులు ఎక్కడ పోయారు? నేను నా మనసు కాలి అడుగుతున్నానండి ఈ మాట. వాళ్ళ మీద కోపంతో కాదు, వాళ్ళని సవాల్ వేసే స్థాయి నాది కాదు, నాకు తెలుసు. కానీ మఠాధిపతులు పీఠాధిపతులు చేయాల్సిన మరో పెద్ద కార్యక్రమం ఏంటంటే ప్రజల్లోకి రావాలి, అందరితోని మాట్లాడాలి. ఇది రోజు అది జరగట్లేదు. అది జరగట్లేదు కాబట్టే ఇట్లా విపరీతమైన పరిణామాలు వస్తున్నాయి మన మధ్యలో. ప్రచారానికి రావడం ఎప్పుడు వస్తారు? సంవత్సరానికి ఒకసారి. నువ్వు రాకయ్యా ఇంకోళ్ళని పంపి, అంత లోపల 1,00,000 మంది మతం మార్పిడి జరుగుతుంది. అప్పుడు కూర్చొని నేను శివార్చన చేసుకుంటా, చెయ్యి, అవసరమే. కానీ దేశ పరిస్థితి అల్లకల్లోలంగా ఉన్నప్పుడు మఠాధిపతులు పీఠాధిపతులు బాధ్యత ఏది? రావాల్సిన అవసరం ఉంది. ఆది శంకరాచార్యులు 4 మఠాలు పెట్టారండి, నార్త్, వెస్ట్, ఈస్ట్, సౌత్ లో పెట్టారు. ఎందుకండి? దే ఆర్ ద చెక్ పాయింట్స్. ఒక సీ పక్కనట్లయితే లైట్ టవర్ ఉంటుందో, ఒక షిప్ వస్తున్నప్పుడు దానికి ఒక దిశ చూపెడుతుందో, అట్లా ఈ 4 పీఠాలు భారతదేశంలో ధర్మానికే కాదు ప్రతి మానవ జీవికి ఉపదేశాలు ఇవ్వాలి, మార్గంలో నడవాలి అనే బాధ్యత మళ్ళీ పీఠాలకే ఉంటుందండి. ఓకే, ఇది ఆ స్థాయి వరకు మనం చూడలేకపోతున్నాం కాబట్టి ఆవేదనతో మేము అడుగుతున్నాం, రండి లోపలికి, ప్రజల్లోకి. పరిపూర్ణానంద గారు ఎందుకు వెళ్తున్నారండి? ఈరోజు పరిపూర్ణానందని అవహేళనగా మాట్లాడాడే, ఆ రోజు రమణానంద గారు చాలా నువ్వెంత అని ఏకవచనంతో మాట్లాడాడే. నేను ఒక్క మాట అడుగుతున్నా, పరిపూర్ణానంద గారు లోపలికి వెళ్తున్నారు, ప్రజలతో తిరుగుతున్నారు, మమేకమవుతున్నారు. ఈ రోజు మఠాధిపతులు పీఠాధిపతులు స్టేట్మెంట్లు ఇచ్చి కూర్చోవడం కాదు, రండి ప్రజల్లోకి, హైందవ సాంప్రదాయం గురించి చెప్పండి, దళితులకు చెప్పండి. ఇటువంటి విషయాల్లో మఠాధిపతులు పీఠాధిపతులు వచ్చి మాట్లాడుతున్నారు, సాయికి సంబంధించిన వ్యవహారం గురించి మాట్లాడుతున్నారు, కానీ మిగతా అంశాల గురించి మాట్లాడట్లేదు ఎందుకు అనేది ఒక క్వశ్చన్. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఆమ్నాయ పీఠాలు 4 శంకర భగవత్పాదులు ఈ దేశానికి ఒక ధార్మికమైన కంచె కట్టారు. ఆ 4 ఆ ఫ్రేమ్ కట్టామంటామే, దాని లోబడి జీవించాలి. అయితే వాళ్ళ పీఠాధిపతులు ప్రజల్లోకి రావాలి, వాళ్ళ అనుష్ఠానాన్ని పక్కన పెట్టేనో అది చేసుకుంటునో అని అంటున్నాం. అనుష్ఠాన బలాన్ని, సహనాన్ని మించిన బలాన్ని ఉద్యమాల రూపంలో దాన్ని తీసుకువెళ్ళలేము. పీఠ సాంప్రదాయాల ప్రకారం వాళ్ళ అనుగ్రహ తరంగాలనండి, అద్భుతమైన చైతన్యం అనండి, ప్రేరణ అనండి, దైవశక్తి అనండి, వాళ్ళు అక్కడి నుంచి ప్రసారం చేయగలిగిన శక్తిమంతమైనటువంటి ఆమ్నాయ పీఠాలవి. వాటి గౌరవాన్ని, వాటి ప్రత్యేకతని మనం గౌరవిస్తూనే ఇవాళ సామాన్యమైనటువంటి మానవుడికి భౌతిక సంపద అందరికీ పెరిగింది, అంగీకరిద్దాం. ఆధ్యాత్మిక సంపద పూర్ణంగా లుప్తమైపోతున్నది. ఈవేళ పీఠాధిపతులు తరలి వాళ్ళు రథాలు వేసుకొని రానక్కర్లేదు. అనుయాయులమైనటువంటి మనబోటి వాళ్ళందరం కూడా ఎక్కడికక్కడే ప్రాదేశికంగా, ఓ పరిపూర్ణానంద స్వామి వారు ఆయన దాన్ని ఒక ఉద్యమంగా తీసుకున్నారు. అట్లా ఒక్కొక్క వ్యక్తి స్థాయిలో కూడా దాన్ని తీసుకొని 4 విషయాలు చెప్పగలిగినటువంటి స్థాయి ఏర్పరచుకొని సంపాదించుకొని ప్రపంచంతో గనక మమేకం కాగలిగినట్లయితే సనాతన ధర్మానికి దానిని ఎవరు రక్షించే పని లేదు, దాన్ని మనం ఆచరించాలి. మీరు చెప్పింది కరెక్టే, గౌరవించాల్సిన బాధ్యత ఉంది, వారిని వ్యతిరేకించాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా లేదు. వారికి ఆవేదన పూర్వకమైన విన్నపాన్ని మాత్రమే నాగేశ్వర గారు ఇచ్చారు. ముఖ్యంగా విశ్వ చైతన్య గారు ప్రస్తుతం నిన్న రమణానంద గారు మాట్లాడిన మాటని మళ్ళీ నేను ఎందుకు ప్రతిసారి కోట్ చేస్తున్నానంటే, కొన్ని విషయాలు కొంతమందికి బాధ కలిగించిన విషయాలు, వాళ్ళకి సంబంధించిన అభిప్రాయాలు కూడా నేను ఖచ్చితంగా అడగాలి. ముఖ్యంగా రమణానంద గారు అంటారు, అసలు పీఠాలు మఠాలు ఇవన్నీ ఎవరికి కావాలి అనే ఒక మాటని, స్టేట్మెంట్స్ ని పాస్ చేసిన పరిస్థితి, రామాయణం గురించి మహాభారతం గురించి మాట్లాడుతున్న పరిస్థితి, అసలు సాయిని వద్దంటే నేను అసలు మీ ధర్మాన్నే వద్దనే పరిస్థితిలోకి ప్రజలను నెట్టే ప్రయత్నం చేస్తున్నారా? లేదు, అది ముమ్మాటికి వాస్తవం కాదు. వాస్తవంగా మాట్లాడితే వ్యక్తిగత అభిప్రాయము వ్యక్తిగతం. ఇవాళ సభ్య సమాజంలో మేము కూర్చుని ఉన్న భారత్ టుడే ఛానల్లో మీరు పిలిస్తే మేము ఇక్కడ మాట్లాడే ప్రతి మాట మమ్మల్ని అభిమానించే వాళ్ళకి అదొక శాసనంలాగా అవుతుంది. స్వామి చెప్పారు కాబట్టి మనం చేయాలని.
కాబట్టి మేము మాట్లాడేటప్పుడు వ్యక్తిగత అభిప్రాయం మాకుంటే మేము ఇంట్లో మేము మూర్తిగారు చర్చించుకోవాలి. కానీ సమాజంలోకి వచ్చినప్పుడు సామాజిక పరమైన భావనలు వ్యక్తపరచాలి తప్పితే సమాజానికి వ్యతిరేకమైన భావనలు వ్యక్తపరచడం ముమ్మాటికి పద్ధతి కాదు. నిన్న జరిగింది ఇట్ ఈస్ ఏ కాన్స్పిరసీ. 100%. ఏంటి కాన్స్పిరసీ? మీరు బాగా గమనించండి. ఒక ఆయన ఏమంటాడు, మీరు వేదాలు పురాణాలు ఇవన్నీ నమ్మరు కదా, దేశం నుంచి వెళ్ళిపోండి, వేరే మతం పెట్టుకోండి, దేశం నుంచి వెళ్ళిపోండి, మీ సాయిబాబా పుట్టుకేంటి, ఎవడికి పుట్టాడు అని అడిగినప్పుడు వాడి అనకూడదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ టు సే దట్. వారు లోపల అంతర్ముఖంగా ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే వేరొకరు అడగాలి, వేరొకరు అడగాలి, మీ హిందుత్వంలోనే ఉన్న పురాణాలలో పుట్టిన వారి చరిత్ర ఏమిటి అని ఇంకొకరు అడగాలి, ఇంకొకటి అడగాలి. అంటే వీళ్ళలో వీళ్ళు కొట్టుకోవాలి, ఇది చివరికి చీలిపోవాలి, ఇది ఒక మతం కింద రావాలి, హిందూ మతం పూర్తి స్థాయిగా బలహీనం అవ్వాలి. సాయి వాహిని గారు, ఒక మఠాధిపతులని లేదా మఠ పరంపరని బోడి పరంపర అనడం సమంజసమేనా? నిజంగా అన్నారు అసలు మనిషి బోడి పరంపర అని అన్నారు. నిజంగా అది కరెక్ట్? మీరు అది కరెక్ట్ అన్న దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం మనం? అసలు అతను మాట్లాడే మాటలకి ఆ మనిషికే ఒక ఈ రోజు విలువ లేదు. ఒక భక్తురాలుగా నేను చెప్తున్నాను, అసలు అతను మాట్లాడేది ఏంటో అతనికే తెలియదు. అహంకారం నెత్తికెక్కి అసలు అతనెవరండి బాబా గురించి మాట్లాడే? అతను భక్తుడు కూడా కాదు. భక్తురాలుగా నేను అంటున్నాను, నాలాంటి భక్తులు ఎవరైనా సరే ఇదే అంటారు. అసలు అతను ముందు భక్తుడు కాదు. భక్తుడైన వాడు ఎవరు బాబాని తెచ్చి బజార్న పెట్టరు. బజార్న పెట్టి అందరినీ వచ్చినోళ్ళందరినీ అహంకారంతో, నేను కూడా విన్నాను, లయన్ వెళ్తుంది, చర్చకు వెళ్తుంది, సవాల్ ఏంటి, ఆ బంపర్లు ఏంటి, ఆ సూపర్లు ఏంటి అంటే మనం మీడియాలో వాడే ఈ టెక్నికల్ వర్డ్స్ ఇవి. సవాల్, బహిరంగ సవాల్, బహిరంగ సవాల్. నిజంగా వస్తే సవాల్ లేదేం లేదు. ఇది నా బుక్ టైటిల్. లయన్ చర్చకు వెళ్తుంది, ఎవరిని రెచ్చగొట్టడం ఏంటని, ఎంత నీచంగా అంటే ఎవరన్నా నిజంగా నాలాంటి సాయి భక్తులు మీ సాయి భక్తులం అని చెప్పుకోవడానికి సిగ్గుపడే స్థాయిలో ఇప్పటి వరకు గురువు 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 అని బాబా నిజంగా ఎవరైనా ఒక సద్గురువు దొరికితే మనకి, నాకు ఒక గురువు ఉన్నాడని చెప్పుకోవడానికి సిగ్గుపడే స్థాయికి గురువు అన్న పదాన్ని మహర్షి అంటున్నారు. ఆత్మ సాక్షాత్కారమైన అసలు ఆ మాటలకు అర్థం తెలిస్తే మామూలు వాళ్ళు ఉచ్చరించడానికి కూడా వారికి ధైర్యం చాలదు. ఆ మాటలకు అర్థం తెలిసిన వారెవరు ఆ పదాలని ఉచ్చరించి కూడా వాటిని అవమానపరచరు. సిద్ధ గురువు అసలు ఆ మాటకు అర్థమే తెలియదు. నాకు నేను ఎన్నైనా చెప్పుకుంటా సార్, నాకు నేను ఏమైనా పెట్టుకుంటా. మహాదేవుడు అని అంటాను, అయిపోతుందా? మహర్షి అంటాను, అయిపోతుందా? నన్ను అడిగేవాడేవాడు నాకేమైనా గవర్నమెంట్ ట్యాక్స్ చేస్తుందా, జైల్లో పెడుతుందా? 100 పేర్లు పెట్టుకుంటాను. ఇప్పుడు పరిస్థితుల్లో, ఇప్పుడు భక్తుల్లో ఇప్పుడు చైతన్యం రావాలి అంటే ఇన్ని రోజులు ఒక సందర్భం రాలేదు. భస్మాసురుడు అతను చేయి తెచ్చి అతన్నైతేనే పెట్టుకున్నట్టు నాకు మొత్తం తెలుసు, నేను సాయిని ప్రూవ్ చేస్తాను. నువ్వెవరు అసలు ప్రూవ్ చేయడానికి? సాయికి నీకేమన్నా వకాలతా ఇచ్చాడా? సాయి స్వయంగా చెప్పాడు, నాకెవరు శిష్యులు లేడు, సాయి ఏ పీఠం పెట్టుకోలేదు, నువ్వెవరు అసలు నువ్వెలా ప్రూవ్ చేస్తావు? అంటే యు ఆర్ ద ఎగ్జామినర్ టు సాయి అన్నమాట. దాని అర్థం ఏంటంటే మా ఎంబీబీఎస్ భాషలో, డాక్టర్ల భాషలో ఏం చెప్తామంటే, అయిపోయింది కదా కోర్సు, నీకు పరీక్ష పెడతాను. పరీక్ష పెట్టేవాడేవాడు, ప్రూవ్ చేసేవాడేవాడు, నీకన్నా నిష్ణాతుడు అనమాట. అంటే నువ్వు సాయిని ప్రూవ్ చేసేంత నిష్ణాతుడు అయ్యావంటే భక్తులకు ఏ సంకేతాలు ఇస్తున్నావు అంటే, రేపు ఏమంటావంటే రమణానంద సాయి అని కొత్త పేరు పెట్టుకొని నువ్వు ఒక టెంపుల్ పట్టుకుంటావు. ఆల్రెడీ నేనే సాయిని. సాయి ఎముకలు సమాధిలో ఉంటే సాయి శరీరం ఇక్కడుంది. సాయి నా పంచలో కనిపించాడు, సాయి నా నెత్తిన కనిపించాడు, గ్రాఫిక్స్ తో ఫోటోలు ఎప్పుడో 5-6 సంవత్సరాల కిందటే పంచిపెట్టి నేనే సాయిని. నిజంగా విఘ్నత ఉండి మానవ జన్మ తీసుకొని శరీరంతో ఉండే ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు మన శరీరంలో ఒక వేడి రక్తము చక్కగా విఘ్నత ప్రవహిస్తూ ఉంటే ఆలోచించాలి. ఎవరో బయట అన్నవాళ్ళని, మన రాష్ట్రం బయట అన్నవాళ్ళని ప్రశ్నించడం కాదు, మన మధ్యలో తిరుగుతూ సాయి భక్తుల్ని ఎవరో రెచ్చగొట్టడం కాదు. ఇలాంటి వాళ్ళు రెచ్చగొడుతున్నారు. ఎవరు వీళ్ళు? ఎవరి తరపున వకాల్తా తీసుకున్నారు? మనం ఎవరికన్నా, మేము భక్తులుగా ఎవరికి వకాల్తా ఇవ్వలేదు. సాయిని మీరు ప్రూవ్ చేయండి అని. మీరు వేదాల్ని దూషించమని సాయి భక్తుడిగా అలా అంటే ఈ రోజు గురువు అని చెప్పుకోవడానికి మేము నిజంగా ఒక గురువు ఉంటే మాకు పలానా గురువు ఉన్నాడని చెప్పుకోవడానికి మేము సిగ్గుపడుతున్నాం. ఇలాంటి నిజంగా నాకు ఇంకా సంస్కారం ఉంది కాబట్టి పదాలు వాడట్లేదు. వ్యక్తిగతంగా అయితే నేను ఏమన్నా అనేనేమో, కానీ అంటానికి కూడా నాకు రావు. వ్యక్తిగతంగా కూడా సాయి, నేను సాయి భక్తురాలని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే స్థాయిలో ఈరోజు సాయి భక్తుడు అనే పదాన్ని కూడా వాడుతున్నారు. సిద్ధగురు, మహర్షి లేదా రాజర్షి లేదా శక్తిపాతం ఇట్లాంటి నేను అంటే ఒక పర్సనల్ గా నేను ఎందుకు ఆ మాటలు వస్తుందంటే కూడా చెప్తాను. బికాస్ సాయి భక్తుడిగా నేను అంగీకరించను ఇట్లాంటి మాటలు మాట్లాడితే. నేను భక్తుడినే కాబట్టి చెప్తున్నాను. మహర్షి అన్న పదానికి లేదా రాజర్షి అన్న పదానికి ఒక అర్థం ఉంటుంది, సిద్ధగురు అన్నదానికి ఒక అర్థం ఉంటుంది. మీ పరిభాషలో మీరు ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా ఏం చెప్తారు? మనిషి కావాలి,
మనీషి ఋషి కావాలి, ఋషి బ్రహ్మర్షి కావాలి, బ్రహ్మర్షి మహర్షి కావాలి. మనం ఇంకా మనుష్య స్థాయిలోనే లేవే, ఎక్కడ మహర్షి స్థాయి? మహస్సు, అంతస్సు, రోచస్సు, వచస్సు, తపస్సు ఇవన్నీ దాటాలి. ఇంకా చాలా ప్రాథమికమైన స్థాయిలో ఉన్నటువంటి మనం ఎవరన్నా మనల్ని మహర్షి అన్నా నమస్కరించి నేను కాదు అని చెప్పగలగాలి. నేను కాదు, నేను మామూలుగా ఉన్నాను అని చెప్పగలగాలి. ఇది అధ్యాత్మ కానీ, ఒక షిరిడీ బాబా కానీ, మరొకరు కానీ మనకు ప్రధానంగా నేర్పేది సంయమనము, సమన్వయము, సహనము. ఈ మూడు బలంగా మనం తీసుకుని వెళ్ళాలి. ఇక రెండవది, ఒక అజ్ఞానిని క్షమించటంలో ఒక ఔదార్యం ఉంది. ఆ ఔదార్యాన్ని వేదిక అతని అజ్ఞానాన్ని క్షమించి దాన్ని వదిలేయండి. కానీ వదిలేస్తూనే ఈ సమాజానికి ఆ దిశ సరిగ్గా లేదు గనక కరెక్ట్ చేయవలసిన బాధ్యత కూడా ఇదే సమాజం మీద ఉన్నది గనక మీరు ఇంకేదన్నా చెప్పాలి అనుకుంటే మీ గురించి ఇంకొక 200 పుస్తకాలు మీ గురించే రాసుకోండి. సాయిబాబా జోలికి రాకండి. అది కాలర్ తో మాట్లాడదాం. బెంగళూరు నుంచి అప్పాజీ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. అప్పాజీ గారు నమస్కారం. అప్పాజీ గారు, స్వాముల లడాయిని మీరు ఆనందించారా, ఆవేదన వ్యక్తం చేశారా? మీరు అసలు స్వాములుగా మీరు వారిని గుర్తిస్తున్నారా? ఏడుపు ఒకటే తక్కువ మాకు. నిజం చెప్పుకోవాలంటే నిజంగా భక్తి పేరు మీద హిందూ సమాజాన్ని విడగొట్టడానికి ఒక కుట్ర జరుగుతుంది అనుకుంటున్నాను నేను. హిందువుల్లోనే రకరకాల దేవుళ్ళ పేరు చెప్పి ఈ రమణానంద గారు లాంటి వాళ్ళు వ్యాపారం చేస్తున్నారా అనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, నిజంగా ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే సభ్య సమాజంలో మనం సిగ్గుపడాగా ఉన్నాయండి. విషయము సాయి దేవుడా కాదని పక్కన పెట్టండి, మనకు 3 దేవతలు ఉన్నారు. ఎవరినైనా సరే దేవుడిగా మనం పూజిస్తాం. చెట్టును దేవుడిగా పూజిస్తాం, ఆవును పూజిస్తాం, జీవిని పూజిస్తాం, అన్నిటిలో ఉన్నాం. అసలు ఇది చర్చకి రావాల్సిన అవసరం లేని సబ్జెక్ట్ అది. కానీ దీని వెనకాల ఎవరు ఉండి నడిపిస్తున్నారా అనిపిస్తుంది నాకైతే. ఓకే, మీ భారతీయులకి నేను కోరుకునేది ఏంటంటే ఈ కోణంలో మీరు చర్చను మొదలు పెట్టించండి. చర్చ మొదలవడానికి కారణమే ఈ చర్చ అవసరమా అని అక్కడ నుండే స్టార్ట్ అయింది అంకురార్పణ. రైట్, మీరు చెప్పిన అంశాన్ని ఒకసారి ఇక్కడ ఉన్న విశ్లేషకులు ఎలా దీనికి చూస్తారో చూద్దాం. సరే నాగేశ్వర్ గారు, ప్రస్తుతం కాలర్ నుంచి వస్తున్న అభిప్రాయం ఏది? ఒక కాన్స్పిరసీ, ముఖ్యంగా ఇక్కడ ఉన్న విశ్వ చైతన్య గారు అంటున్నారు, ఏదో కుట్ర కోణంలో చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎవరిదా కుట్ర, దేనిపైన కుట్ర, ఎందుకు ఈ కుట్ర? ఇక్కడ చూసుకున్నట్టండి, ఖచ్చితంగా కాలర్ గారు చెప్పినట్టు 100 to 100% రైట్ అండి. ఎందుకనంటే ఒక వైద్యుడిగా నేను పేషెంట్లతో మాట్లాడుతున్నప్పుడు కూడా, ఎక్కడికి వెళ్తున్నా డాక్టర్ గారు అంటే టీవీ స్టూడియోకి వెళ్తున్నాను ఇలా చర్చ అంటే ఎంతో బాధతో మాట్లాడారండి నాతో పేషెంట్స్ కూడా. చాలా దౌర్భాగ్యం సార్ ఇది. అసలు ఏంటి సార్, ఏం పనులు లేవా వీళ్ళకి? ఎందుకు సార్ ఇలాంటి చర్చలు వీళ్ళకి? ఎవరు ఏది నమ్ముకుంటే ఏంటి సార్? మైకేల్ జాక్సన్కి కూడా గుడి కట్టారు, వాడి పిచ్చి కానియండి. మైకేల్ జాక్సన్ మీద పుస్తకాలు రాయమంటారా? రాసుకొనియండి, వాళ్ళ ఇష్టం కదండి. ఈయనెవరండి మధ్యలో పోయి సాయి వకాలత్నామా తీసుకోవడానికి? పేషెంట్లు పబ్లిక్ అన్న మాటనండి ఇది. అయితే ఇక్కడ మనం ఒక చూడాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మీ టీంలో టీమ్ స్పిరిట్ ఎప్పుడైతే దెబ్బతీస్తారో, ఎప్పుడైతే మీ టీంలో టీం పర్పస్ ఎప్పుడైతే దెబ్బతింటుందో, ఎప్పుడైతే మీ టీంలో మీ టీం పర్పస్ ఎప్పుడైతే దెబ్బతింటుందో, మీ టీం మెంబర్స్ అందరూ కూడా వేరే టీంలో జాయిన్ అవుతారండి. దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్, 100% ఫ్యాక్ట్. ఈ రోజు హిందుత్వానికి జరిగే దౌర్భాగ్య పరిస్థితి కూడా అదే. అందుకనే ఆవేదనతో అంటున్నా, పీఠాధిపతులు మఠాధిపతులు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం వాళ్ళకి. అయ్యా రండి, అయ్యా రండి, ఆర్తనాదం చేస్తున్నాం మేము. ఎందుకు? అణువణువున ఒక మహిళ వెళ్తే కొంగు బట్టి లాగినట్టు, కాలు బట్టి లాగినట్టు హిందుత్వాన్ని ఎంత నీచంగా చేయాలో ఈరోజు అంత పరిస్థితి కనపడుతుంది. దీని వెనకాల ఎవరున్నారో ప్రతిరోజు పేపర్లు చూస్తూనే ఉన్నాం. అసలు ఒక్కటండి, నాకు అన్ని టీవీ ఛానళ్ళ మీద యాజ్ ఎ జర్నలిస్ట్ కూడా చాలా సదభిప్రాయం ఉందండి. అందరి జర్నలిస్ట్ మీద కూడా మంచి అభిప్రాయం ఉందండి. ఎప్పుడైతే టీవీ9 ఇది ప్రసారం చేసిందో నాకు కూడా కొద్ది ఎక్కడో మనసులో అనుమానాలు వచ్చినాయి. ఇదేంటి ఈడి బుర్రలో వచ్చింది ఇట్లా, వీళ్ళకు కూడా ఈ పురుగు పుట్టిందా, ఈ వైరస్ ఇక్కడ ఎందుకు వచ్చింది? ఎందుకంటే 4th ఎస్టేట్ గా మనం చూసుకున్న జర్నలిజంని నగ్న సత్యంగా తప్పుని తప్పు, ఒప్పుని ఒప్పు అని చెప్పాలి. కానీ ఇద్దరిని కూర్చొని ఎవడెక్కువ చింపుతాడో హిందూయిజం చూద్దాం కానీ చింపండి అని అంటే ఇద్దరు పరపర చింపుకున్నారు. ఇదా అండి బాధ్యత? ఓకే,
దీని వెనకాల ఖచ్చితంగా కుట్ర ఉంది. ఇది ఎవరు అనేది నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది. వి విల్ డెఫినెట్లీ విల్ థింక్ ఇన్ ద లీగల్ లైన్స్ ఆల్సో. దీని వెనకాల ఒక పిఐఎల్ కూడా వేయాల్సిన అవసరం ఉంది. అసలు ఎందుకు ఇట్లాంటి డిబేట్స్ తెస్తున్నారు, మనోభావాలు దెబ్బతీసే డిబేట్స్ ఎందుకు తెస్తున్నారు, అది చాలా ఇంపార్టెంట్ విషయం. ఓకే, ఆదిలాబాద్ నుంచి కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. పట్టాభి గారు మీకేమనిపిస్తుంది? ప్రస్తుతం సాయి ప్రమాణం అనే చర్చను మీరు వీక్షిస్తున్నారు. ఇంతకు ముందు జరిగిన చర్చలు అవసరమా అన్న దాని నుంచే మనం స్టార్ట్ చేశాం. ప్రస్తుతం మీ అభిప్రాయం ఒకసారి చెప్తారా? నేను 2-3 డేస్ నుంచి చూస్తున్నాను డిస్కషన్. ఇది సాయిబాబా మీద డిస్కషన్. సాయిబాబా మీద డిస్కషన్ ఏంటండి? దేవుడి పైన డిస్కషన్ పెట్టుకుని చాలా బాధగా ఉంది, ఆవేదనగా ఉంటుంది. అవును, నిజంగానే నాకు కూడా ఆ చర్చ చేస్తున్నందుకు. ఇక్కడ మేము 100 మంది ఇక్కడ టీవీ పెట్టుకొని చూస్తున్నామండి. ఇక్కడ అందరం కన్ఫ్యూజన్ లో ఉన్నాం. మా గురించి ఒకసారి స్వామి పరిపూర్ణానంద గారు మాట్లాడితే బాగుంటుందని మేము అనుకుంటున్నామండి. ఓకే, మీరు ఏమైనా చెప్పాలనుకున్నారా? ఒకసారి మా కోసం పరిపూర్ణానంద స్వామి అభిప్రాయం ఏంటో కనుక్కోవాలనుకుంటున్నారు. రైట్, మేము కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాము, మా ప్రతినిధులు మరి కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ పట్టాభి గారు మీరు మాట్లాడినందుకు. రైట్, ప్రస్తుతం మూర్తి గారు ఒక కుట్ర అనే కోణం నుంచి మనం మాట్లాడుతున్నాం. ప్రస్తుతం కుట్రకి ఎవరిది కుట్ర, ఎందుకు కుట్ర, దేనిపైన కుట్ర అనే క్వశ్చనే ఇంకా దానికి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా భక్తులకు ఉంది. మీరేం చెప్తారు? ఇది పైకి కనిపించినంత తేలికైన విషయం కాదు. ఇది దీన్ని లోతులకు గనక వెళ్ళినట్లయితే కాలం తర్వాత ఈ భారతదేశాన్ని ఒక హిందూ భావజాలంతో ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ పాలిస్తున్నది. ఈ రాజ్యాధికారం నుంచి హిందువులను దూరం చేయటం ఒకటి. దానికి ఎక్కడ అంకురార్పణ చేయాలి అంటే గడ్డివామికి దూరంగా విసిరే కంటే గడ్డివామిలోనే నిప్పు పెడితే దానంతట అది కాలిపోతుందనే భావన ఒకటి. రెండవది, మనకి అనేకమైనటువంటి విశ్వాసాలు ఉన్నాయి, అనేక శాఖోపశాఖలు. ఇది మహావటవృక్షం ఇది. కాబట్టి ఎక్కడొక్కడ దాన్ని గనక మొదలు పెడితే అదే అంటుకుంటుందనే భావనతో ఉన్నది. ఇది ఈ మతం మీద, ఈ ధర్మం మీద, హైందవం మీద, సనాతనమైనటువంటి ఒక ధర్మం మీద, నేను సనాతన ధర్మవాదిని అని చెప్పేటువంటి వాడు కూడా సాయిబాబాను అంగీకరించలేని దౌర్బల్య స్థితిలో గనక ఉన్నట్లయితే ఆ శాస్త్రాలు నిరర్ధకం నా దృష్టిలో. శాస్త్రం ఏం నేర్పలే, సాయిబాబాని కూడా అంగీకరించాలి. నమ్మకం ఉంటే ఈ దేశంలో నల్ల పోచమ్మ కూడా కాపాడుతుంది. ఆ నమ్మకాన్ని మూలాన్ని మీరు ఛేదించే ప్రయత్నం చేయకండి, అది జరుగుతున్నది. రైట్, ప్రస్తుతం ఈ చర్చను వీక్షిస్తున్న సామాన్యులతో పాటు రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఐవైఆర్ కృష్ణారావు గారు కూడా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లోకి వచ్చారు. నమస్కారం కృష్ణారావు గారు. సాయి ప్రమాణం అనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఈ సాయికి సంబంధించి ఒక స్వాముల లడాయిగానో లేదా సాయి దేవుడా లేడా అనే అంశాలకు సంబంధించి ప్రయారిటీస్ ఇస్తూ ఒక 2-3 రోజుల నుంచి భక్తుల్లో ఆవేదన వస్తున్న నేపథ్యంలో భక్తుల నుంచి వస్తున్న ఆకాంక్షలకు అనుగుణంగానే ఈ చర్చను కండక్ట్ చేస్తున్నాం. ప్రస్తుతం మీ అభిప్రాయం ఏంటి, మీరేం చెప్తారు? సాయి ఎవరి నమ్మకం వాళ్ళది. సాయిని దైవ స్వరూపంగా నమ్మేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ మనోభావాలను దెబ్బతీసేటట్టుగా ఎవరు మాట్లాడకూడదు. హిందూ మతం ఇది ఏజెస్ లో ఇవాల్వ్ అయినటువంటి మతం. అంతా మంచిని తీసుకొని వస్తూ ముందుకు పోతూ ఉన్నటువంటి మతం. అటువంటి మతంలో సాయి ఒక గొప్ప స్వరూపుడు. చాలా చాలా నిరాడంబరమైన జీవితంతో తత్వాన్ని బోధించినటువంటి ఒక గొప్ప బోధకుడు. అటువంటి వారిని దైవాంశ సంపూతుడుగా నమ్మి పూజించే వాళ్ళు పూజిస్తారు. దాంట్లో ఎటువంటి తప్పు లేదు, ఎటువంటి అపచారము లేదు. ఇది అసలు అనవసరమైన వివాదము. కొందరు ఏదో దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకొస్తున్నటువంటి ఇన్స్టిగేటెడ్ కాంట్రవర్సీ లాగా అవుపిస్తున్నది. కానీ హిందూ మతాన్ని పూర్తిగా నమ్మేటటువంటి ఏ వ్యక్తికి ఇది అసలు ఇష్యూయే కాదు. మిగిలిన దేవుళ్ళలాగే సాయి కూడా నమ్మే వాళ్ళకు దేవుడు. ఓకే, రైట్ కృష్ణారావు గారు, ఒక పాయింట్, సాయి దేవుడు కాదు అని ఒకరు చెప్పడం, లేదు దేవుడని నేను నిరూపిస్తానని ఇంకొకరు చెప్పడం, నిరూపిస్తాడా లేదా అంటూ ఒక చర్చను నిర్వహించడం, ఈ 3 అంశాలు ఒక కుట్ర కోణంలో చూడాల్సిన అవసరం ఉందని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. మీరేమంటారు? మీరు ఏకీభవిస్తారా? తప్పకుండా నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా సేమ్ థింగ్.
దేవుడు అవునా కాదని నమ్మేవాడికి దేవుడు, నమ్మని వాడికి ఇంకేదైనా కావచ్చు. అది నమ్మకానికి, బిలీఫ్ కు సంబంధించినటువంటి విషయం. అటువంటి దాన్ని ఇంత లోప్ చేసి అనవసరంగా ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేసుకోవటం, చెయ్యటం చాలా తప్పు. ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఒక రిటైర్డ్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు మీరు. ఒక రాష్ట్రానికి సంబంధించిన అనేక పరిపాలన వ్యవహారాల్లో మీరు అనుభవం కలిగిన వ్యక్తి. ప్రస్తుతం ప్రజల్లో నెలకొన్న ఈ ఆవేదన అని చాలా మంది కాలర్స్ మనకు కాల్ చేస్తున్నారు సార్. ముఖ్యంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయి గురించి మాట్లాడడమే మాకు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్తున్న పరిస్థితి. అటువంటి వారికి మీరేం చెప్తారు? నేను ఒకటే చెప్తాను, ఎవరి నమ్మకం వాళ్ళది. నమ్మకానికి అనుసరించి మనం ఎవరిని దేవుడు అనుకుంటే వాళ్ళే దేవుడు. తల్లిదండ్రులనే దేవుడు అనుకునేటువంటి అనుకునేటువంటి ఆచారం మనకున్నది. శంకరాచార్యుల వారే చెప్పారు, పార్వతీ పరమేశ్వర్ల స్వరూపాలే తల్లిదండ్రులని. అటువంటి భావం కలిగినటువంటి దేశంలో ఎవరి నమ్మకాలు వాళ్ళవి. సాయిని దేవుడిగా కొలిచే వాళ్ళని కొలవనివ్వండి, అది వారి నమ్మకము. దాని గురించి ఎవరు ప్రశ్నించే హక్కు లేదు, ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఇది అనవసరంగా క్రియేట్ చేసినటువంటి కాంట్రవర్సీగా నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణారావు గారు, మీ స్పందన తెలియజేసినందుకు. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళ మాటలు కూడా ఖచ్చితంగా జనాలకు రీచ్ అవ్వాల్సిన బాధ్యత మా పైన కూడా. అందుకోసమే మీ మాటలు ఖచ్చితంగా, మీ మాటలుగానే నేను కూడా ఒకసారి మళ్ళీ రిపీట్ చేద్దాం అనుకుంటున్నాను. దీన్ని అనవసరమైన విషయంగానే భావించాల్సిన అవసరం ఉందని కృష్ణారావు గారు చెప్తున్నారు. ప్రస్తుతం భక్తులు కూడా ఆ విషయాన్ని గ్రహించాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతోంది. నాగేశ్వర్ గారు, ప్రస్తుతం మీరు ఒక కుట్ర అనే అంశాన్ని మనం మాట్లాడాం. సరే, కుట్ర కంటే కూడా ఫస్ట్ సాయి గురించి లేదా సాయి తత్వం గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. సాయి తత్వాన్ని తెలిసిన వ్యక్తి అని ఎవరిని ఎలా నిర్ధారించగలుగుతాం మనం? ఇతను సాయి తత్వం తెలిసిన వ్యక్తి, సాయికి అనుకూలంగా మాట్లాడితే అయిపోతుంది, ఇంకెవరిని తిట్టినా పర్వాలేదనే అభిప్రాయం కూడా ప్రజల్లో వస్తున్న పరిస్థితి. మీరేం చెప్తారు? అయితే ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలండి. సాధన చేసి వేదాలు ఉపనిషత్తులు అంతా నేర్చుకొని పాండిత్యం మంచిగా గ్రిప్ తీసుకొని దేవుడు అంటే ఎలా ఉంటాడని అనర్గళంగా సంస్కృతంలో మాట్లాడే ఒక కల్ట్. దాని పక్కనే నాకు అదంతా చేత కాదయ్యా, ఒక గురువును ప్రసాదించయ్యా, నేను గురువులోనే దేవుణ్ణి చూసుకుంటానయ్యా, ఆ గురువే దేవుడు నాకు అని ఇంకో కల్ట్ మన భారతదేశంలో 2 ఉన్నాయండి. అతనిది కరెక్టా, ఇతనిది కరెక్టా? హిందూ సమాజం ఇద్దరిని యాక్సెప్ట్ చేసింది. ఇద్దరిని పరమ పండితులైన వాళ్ళని అనంది, వీళ్ళని అంది. ఎవరెవరి మార్గాలు ఎలా ఉంటాయో వాళ్ళ ముందరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం మనం చూసుకోవాలి. కాంట్రవర్సీ అని మీరు అన్నారు, దీని వెనకాల కుట్ర అని అన్నారు. దాని గురించి మాత్రం నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎట్లా డిసైడ్ చేస్తారు మీరు? విష్ణు సహస్రనామ ఉచ్చారణ తప్పొచ్చిందండి, నాకు పుస్తకాలు తీసుకుంటాను, సీడీలు తీసుకుంటాను, అయినా సరే అనుమానం వచ్చిందండి నాకు. తిరుపతి తిరుమల దేవస్థానం ప్రధాన అర్చకుని ఇంటికి వెళ్ళి, అయ్యా నాకు ఇట్లా దొర్లుతున్నాయి తప్పులు, దయచేసి చెప్తారా అని సంస్థానంలో ఉన్న పండితులను అడుగుతాను. ఎల్లయ్య పుల్లయ్య అని అడగనండి, నాకు కలిపిన ప్రతి వాడిని అడగనండి. నేను అక్కడికి ఎందుకు అడుగుతాను? తిరుపతి తిరుమల దేవస్థానం సంస్థానంలో అక్కడ ఇదే ప్రమాణంగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు, ఇదే వేదంగా చూస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు సాయి స్మరణ అయితేనేమి, సాయి చరణ అయితేనేమి, సాయి గురించి రాసిన పుస్తకాలు ఆచరణలో చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కరెక్ట్ తప్పు ఎవరు చెప్తారండి? ఎన్నో రోజుల నుంచి షిరిడి సంస్థానం ఉన్నది, అక్కడున్న పరంపర వస్తున్న వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళని ఒక్క మాట, ఇంతకుముందు మేడం అన్నారు, ఒక్క మాట అక్కడి నుంచి వచ్చుంటే ఈ వివాదం అంతా మనం సమసిపోయేదే. ఈరోజు ఎవరిని అడగాలి? వాళ్ళని అడగాలి. నేను అడిగినా, వీరు అడిగినా ఎవరిని అడగాలి? వాళ్ళని అడగాలి. అయ్యా మరి ఇట్లా ఉంది పరిస్థితి, మీరు స్పందించండి. ఒక మనిషి తనే సర్వస్వం అని చెప్పి ఫుల్ కట్అవుట్ బ్యానర్లు పెట్టుకొని చేతులు పైన పెట్టి భస్మాసురస్తంలాగా లాక్కొని 7 కోట్లు తెచ్చుకున్నాడు పైసలని ఒక కాలర్ చెప్పినట్టుగా దీన్ని 70 కోట్లు అండి, నేను చాలా డిస్కౌంట్ లో చెప్పాను నేను. అంటే దీన్ని సంస్థానం వారు, షిరిడి సంస్థానం వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకు? వాళ్ళ పేరు చెప్పుకొని మళ్ళీ 700 కోట్లు దోచకుండా దీని ఒక నియంత్రణ పెట్టి సాధు భక్తులు ఎవరైతే ఉంటారో, మానవులు సాధారణమైన భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కరెక్ట్ దారిలో పెట్టాల్సిన మార్గదర్శకం కూడా సంస్థానం చేయాల్సిన సంస్థానం దాకా అవసరం లేదు సార్. నాలాగా కొద్దిగా ఆలోచించగలిగిన సాయి భక్తులు ఎవరైనా ఉంటే, నిజంగా సాయి భక్తులు అని చెప్పుకోవడానికి కూడా, సాయి అనే పేరు ఉచ్చరించడానికి కూడా మామూలుగా ఒక వ్యక్తికి బాబా ఎంత ప్రేమతో ఇచ్చిన అర్హత అది. సాయి అనంతం, ఇంకా ఆయన గురించి అసలు అలా తలుచుకోవడమే మన అదృష్టం, సాయి అని పిలవడం మా అదృష్టం.
సాయి భక్తులు ఎవరికి వారు ఆలోచించుకోవాలి. సంస్థానం కదిలి రానవసరం లేదు. ఈ రోజు సాయి భక్తుడని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే పరిస్థితి తెచ్చి నీ సాయి భక్తుడని చెప్పి సాయిని రోడ్డు మీద పెట్టి భక్తుల్ని ఇంత ఆవేదనకు గురి చేసిన వాళ్ళని రోడ్డు మీదకి లాగడానికి సంస్థానం రానవసరం లేదు. భక్తులు పూనుకుంటే చాలు. సాయి నాకు సంబంధించి నాకు సీతమ్మ తల్లి, లేదా నాకు సంబంధించి నాకు దుర్గామాత, లేదా నా సాయి నాకు సాయి మాత్రమే. మళ్ళీ ఇంకో ఛానల్లో కూర్చుంటాడు ఆయన, కూర్చొని అమ్మ మీరు ఎవరమ్మా అసలు, సాయిబాబా నా చేయి ముట్టుకున్నాడండి, మీ ముట్టుకున్నాడా? ముట్టుకోలేదు కదా. నా కల్లో వచ్చి చెప్పాడు 3Dగా. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎవరు? ఒకసారి నెల్లూరు సాయి సత్సంగ్ నుంచి సునీల్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. సునీల్ గారు మీ అభిప్రాయం చెప్పండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. ఒక చిన్న డౌట్ అండి ఇక్కడ. ఇప్పుడు భారతీయ సాంప్రదాయం అనేటటువంటిది ఎన్నేళ్లు, ఎన్ని తరాలు, ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉంది. ఇటువంటి విశేషమైనటువంటి భారతీయ సంస్కృతిలో ఎంతో మంది మహనీయులు వచ్చారు. షణ్మత స్థాపన చేసినటువంటి శంకర భగవత్పాదుల వారు కూడా క్రీస్తు పూర్వం 500 సంవత్సరాలు వచ్చిన తర్వాతనే ఈ రోజు విగ్రహాలు పెట్టాం, ఆరాధన చేస్తున్నాం, దేవతలుగా కొలుస్తున్నాం. 1100 సంవత్సరాలు వచ్చిన ఆ యొక్క మన రామానుజన్ స్వామి వారిని ఇప్పుడు మన క్రీస్తు శకం తర్వాత వచ్చిన ఆయన ఇప్పుడు మనం దేవతలు ఆరాధన చేస్తున్నాం. అంటే దీనికంతా కారణం ఏమిటి? మన భారతదేశంలో సవ్యమైనటువంటి మార్గాన్ని చూపించేటటువంటి ప్రతి ఒక్క గురువుని కూడా వాళ్ళకు వ్యక్తిగతంగా దైవంగా కొలుచుకునేటటువంటి అవసరం అనేటటువంటి అదృష్టం ఉంది. అది వాళ్ళు వినియోగించుకుంటారు. దీని గురించి అనవసరంగా నిన్నంతా కూర్చోబెట్టి పని బాట లేకుండా ఆ ఛానల్ అక్కడ కూర్చొని అసలు ఒకే ఒక మాటలో పోగొట్టుకోవాల్సిన విషయాన్ని, ఈ ఒక్క చిన్న విషయం, ఇది సాయిబాబా వారు గురువుగా ఎవరికైతే సచ్చరిత పారాయణ చేస్తూ ఉన్నారో, పారాయణ చేసిన వాళ్ళందరికీ కూడా సరైనటువంటి ఫలితాలు దక్కుతున్నాయి అని తెలిసిన తర్వాత వాళ్ళు దేవుడిని కొలుచుకోవడంలో అది వాళ్ళ ఇష్టం. అది కొలుచుకునే విషయాన్ని సక్రమంగా చెప్పి ఆ చరిత్రను గురించి అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా అక్కడ కూర్చొని కానీ ఉండుంటే అది స్పష్టంగా 5 నిమిషాల్లో తేలిపోవాల్సిన విషయాన్ని 3.5 గంట పెట్టి ప్రపంచం అంతా కూడా భారతీయ సంస్కృతిని భ్రష్టు పట్టించే విధంగా చేసినటువంటి కార్యక్రమం, అసలు ఆ కార్యక్రమానికి అసలు ఎందుకు ఎంకరేజ్ చేశారో ఇప్పటికీ అర్థం కావట్లేదు నాకు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సునీల్ గారు, మీ అభిప్రాయం ఇక్కడ చెప్తున్నా ఒక చిన్న విషయం ఉంది సార్. చెప్పండి సార్. ఇక్కడ మనం గురువులు అనేటటువంటి వాళ్ళు మేము ఇప్పుడు చెప్తున్నాం సార్. చాగంటి కోటేశ్వరరావు గారు నిన్నగా మన చాలా ఆయన ఎంత బాధ పెట్టారు. ఇప్పుడు నిన్న చూస్తే పరిపూర్ణానంద స్వామి వారిని ఏకవచనం సంబోధన చేసి ఎంత బాధ పెట్టారు. ఏందండి ఈ సంస్కృతి? ఎందుకండి ఇట్లాంటి మాటలంతా మాట్లాడడము? వాళ్ళు ఏం చేస్తున్నారు? మేము ఇప్పుడు మాకు ఎదురుబాగ్ గాడ్ గారు మాకు మంత్రం ఇచ్చారు, మేము ఆయన గురువు అంటే దేవుడు అనుకుంటాం. ఇంకొక ఆయనకి స్వామిజీ గారు పరిపూర్ణానంద స్వామి గారు ఒక శిష్యుడికి మంత్రం ఇస్తే ఆయన దేవుడు అనుకుంటారు. ఇది భారతీయ సంస్కృతి అండి. అక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరూ కూడా ఎవరు ఏమీ మాట్లాడకుండా ఖండించకుండా ఎవరి పాటికి వాళ్ళు కూర్చుంటున్నారంటే అసలు సంస్కృతిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వెనకాల ఎవరుంటున్నారు దీనికి? అసలు ఇంత దూరం తీసుకురావాల్సిన అవసరం ఏమొస్తుంది అసలు భారతీయ సంస్కృతిని? ఈ రోజు హైందవ ధర్మం ఎంత భ్రష్టు పట్టిస్తున్నారు ఈ రోజు ఈ విషయం మీద. ఎందుకు దీని మీద అందరూ కూడా గట్టిగా కూర్చొని, పీఠాధిపతులంతా కూడా గట్టిగా కూర్చొని ఈ విషయాల్లో గట్టిగా స్పందించకపోతే రాను దీన్ని చీప్ గా తీసుకుని ఇంకొకళ్ళు ఈ రోజు ఒక ఆయన, రేపు ఒక ఆయన, ఎల్లుండి ఒక ఆయన, ఈ విధంగా సంస్కృతిని భ్రష్టు పట్టించేటువంటి పరిస్థితులు పీఠాధిపతులు రావాలని కోరుతున్నానండి. ఇది ఆ చిల్లు కనుక మనం ముయ్యకపోతే కుండ పగిలిపోతుంది చివరికి. సో ఆ చిల్లును ముయ్యవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అర్జునుడు ఇంకొక డిస్కషన్ ఇంకొకరిని టార్గెట్ చేయడం, ఇంకొకరిని టార్గెట్ చేయడం, ఇది 100%. ద్వారకామాయి ఆశ్రమం నుంచి గోపాలకృష్ణ స్వామీజీ గారే ఒక పాయింట్ యాడ్ చేస్తానంటున్నారు. స్వామీజీ, మీరు చెప్పాలనుకుంటున్న అంశం ప్రస్తుతం ఈ చర్చలో ఒక కుట్ర కోణం కనబడుతుంది అని ఒక అభిప్రాయం వచ్చింది. ఒకటి వ్యక్తిగత లబ్ధి కోసమని ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే ఒక ఆరోపణ వస్తోంది. మీరు ఏ కోణంలో చూస్తారు? దీనికి కంక్లూజన్ ఇవ్వాలంటే ఏం చేయాలి? స్వామీజీ రైట్, ఫోన్ కట్టనట్టుగా ఉంది. రైట్, మళ్ళీ కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. మూర్తి గారు, ఇప్పుడు ఈ చర్చలో ముఖ్యంగా సేమ్ క్వశ్చన్ మిమ్మల్ని కూడా అడుగుదాం అనుకుంటున్నాను. కుట్రానా, వ్యక్తిగత లబ్ధా, ఇంకోట? ఇంతకుముందు విశ్వచైతన్య గారు చెప్తున్నట్టు ఒక కుండలో నీళ్లు పోసాం, దానికి ఒక చిల్లు పెట్టారు, ఆ చిల్లును పూడ్చాలా, కుండను నీళ్ళన్నీ వదిలేయాలా? ఏంటి సమస్య? ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ముందు టింకరింగ్ చేయాలి. టింకరింగ్ చేయాలంటే థింకర్స్ కావాలి. ఆ థింకర్స్ ఎవరంటే సంస్థానం వరకు వెళ్ళక్కర్లేదు. ఎవరైతే సాయి తత్వ ప్రచారంలో మునిగిపోయి ఉన్నారో వాళ్ళందరూ కూడా సాయి సచ్చరిత్రని ఈవేళ సాయి భక్తుల ఇళ్లలో పూజామందిరాల్లో ఉంచుకోమని చెప్పాలి. ఎవడో ఒకడు ఒక మాట అన్నాడని దాని ప్రకారంగా అదేం లేదు ఇదేం లేదనటానికి వీల్లేదు. ఎట్లాగైతే సనూతనమైనటువంటి ఒక మహాసద్గురువు ఈ ప్రపంచానికి ప్రేమను నేర్పాడో, అది నమ్మారో, అది చదివినందువల్ల వాళ్ళ కలిగిన లాభాలు వ్యక్తిగతం కాబట్టి
దాని మీద ఎవరు వ్యాఖ్యానం చేయటానికి వీల్లేదు. రెండవది, ఈ కుట్రని ఎలా ఎదుర్కోవాలి అంటే వ్యక్తి పూజ నుంచి వ్యక్తిత్వ పూజకు మనం వెళ్ళాలి, ప్రయాణం చేయాలి. ఈ దేశంలో వ్యక్తి పూజ కూడా ఒక ప్రధానమైన అంశం. అందుకనే భక్తి వేరు, తత్వం వేరు. భక్తిలో ఇమోషన్ ఉంది, ఫెర్వర్ ఉంది, శరణాగతి ఉంది, అన్నీ ఉన్నాయి. భక్తిలో లేనిదంటూ లేదు. కానీ తత్వంలో సత్యం ఉంది. ఆ తత్వం ఎరిగిన వాడు సాయి తత్వాన్ని చెప్పాలి. తత్వ ప్రచారము అంటే కేవలం అందరినీ పోగేసుకుని వెళ్ళటం మాత్రమే కాదు. ఇదిగో సాయి స్టుడ్ ఫర్ దిస్ ప్రిన్సిపల్, ఇదిగో దీనికోసం ఆయన జీవించారు, దీనికోసం మహత్తరంగా 80 సంవత్సరాలు ఈ ప్రపంచానికి జ్ఞానబోధో అజ్ఞానాన్ని గురించి విచారణ చేశారు అని చెప్పగలగాలి. ఆ చెప్పినట్లయితే సాయి తత్వం అనేది ఎంతండి? 100 years, జస్ట్ 110 years అనుకుందాం. 1838 నుంచి 1918 వరకు. ఓకే, 1918 వారు సశరీరంతో. తర్వాత ప్రమాణంగా ఒక గ్యాప్ వచ్చినా, ఒక శూన్యం ఏర్పడినా మళ్ళీ పరమాద్భుతంగా అది పుంజుకున్నది. ఎందుకు పుంజుకున్నదంటే మత సమన్వయం, మనుషుల మతుల మధ్య సమన్వయం, సంఘం ఒక వెల్ నిటెడ్ ఫ్యాబ్రిక్ లా ఉండాలి. దీని అన్నింటికీ మూలం సనాతన ధర్మం, హైందవం. కాబట్టి దీనికి మనం చేయవలసిన పని మన స్థాయిలో మనం చేస్తూ వెళ్ళాలి. సంస్థాన్ అంటే ఇట్ ఈస్ ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్. దాని నుంచి ఎక్కువ ఆశించకండి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అది నేనేం చేయలేదు. విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామరాజు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. రామరాజు గారు నమస్కారం. రామరాజు గారు, 2-3 రోజుల నుంచి జరుగుతున్న ఈ చర్చల పైన మీ అభిప్రాయం ఏంటి? వీటికో ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందా? హిందుత్వంలో చీలిక తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అభిప్రాయాన్ని ప్రస్తుతం మన దగ్గర ఉన్న అతిథులు చెప్తున్న పరిస్థితి, మీరేమంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే నిన్న కూడా నేను చూశాను, ఈ రోజు కూడా నేను 7 గంటల నుండి మీ చర్చను చూస్తున్నాను. అయితే నిన్న ఉన్న చర్చకి ఈ ఉన్న చర్చకు డిఫరెన్స్ ఏంటంటే, ఈ రోజు అర్థవంతమైన చర్చ జరుగుతున్నది. ఇట్లాంటి అంటే మన హిందూ ధర్మం నిజంగా చర్చను స్వాగతిస్తుంది. మన హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి దాన్ని కూడా చర్చించడానికి ఆస్కారం ఉంది. అదే వేరే మతాలలో చర్చించడానికి ఆస్కారం లేదు. అయితే నిన్న ఏదైతే వాళ్ళు చర్చ జరిగిందో దాన్ని నిజంగా కుట్ర ఉంది. ఎందుకంటే 6-7 నెలల కింద అయిన విషయాన్ని రేపు నిన్న తీసుకొచ్చి దాన్ని చర్చకు పెట్టడం అనేది నిజంగా ఉద్దేశపూర్వకంగానే చేసింది, కుట్రపూరితంగానే. అయితే ఈ రోజు భారతదేశానికి కావాల్సింది ఇది కాదు. భారతదేశం లోపల ఈ రోజు చూడండి, మన కళాశాలల్లో విశ్వవిద్యాలయాల్లో అసలు భారతదేశం ఏంటేంటి, దేశం ఏంటేంటి, దేశ సంస్కృతి ఏంటేంటి, అది వాటి గురించి కాకుండా ఏం చర్చ ఏ విధంగా జరుగుతున్నదండి ఈ రోజు? దీన్నంతా మొట్టమొదటి అంటే దీన్ని మన వీళ్ళంతా కూడా తప్పుదారి పట్టిస్తూ ఈ రోజు నిజంగా దేశానికి కావాల్సిందేంటి? ఎన్ని చోట్ల నుండి దేశం పైన దాడి జరుగుతుంది. విశ్వవిద్యాలయంలో విద్యార్థులు దేశ ద్రోహం చేసిన వాళ్ళనేమో పట్టం కట్టి మొత్తం దేశం అంతా ఊరిగిస్తున్నారు. దేశభక్తులైనటువంటి వాళ్ళనేమో బయటకు రావట్లేదు. శ్రీనగర్ లో జరిగిన విషయం గురించి ఎక్కడ కూడా చర్చ లేదు. అదే మరి జేఎన్యూలో జరిగిన దాని గురించి చర్చ ఉంది. అదేంటంటే మనకు కావాల్సింది చర్చ. అది ఈ రోజు దేశానికి ఏం కావాలి? భారతదేశం లోపల చాలా చోట్ల విశ్వవిద్యాలయాల్లో చిన్న టీచర్లు, మన కళాశాలల్లో, తర్వాత పాఠశాలల్లో భారతీయ జనగణమన కాదు. ఇప్పుడు రామరాజు గారు మీరు ఒక మాట అన్నారు, కాన్స్పిరసీ అన్నారు, కుట్ర కోణంలో ఇటువంటి చర్చలు చూడాలి అన్నారు. కానీ అవునండి, ఎందుకు ఆ అవసరం వస్తుంది? కుట్ర పన్నాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఎవరికి వస్తుంది ఈ కుట్ర? ఎందుకంటే మన భారతదేశాన్ని విడగొట్టడానికి. ఈ రోజు మన భారతదేశంలో చూడండి మీరు, ఈ బయట నుండి వీళ్ళందరూ కూడా ఫండ్స్ వస్తున్నాయండి. బయట నుండి వీళ్ళందరికీ కూడా ఫండ్స్ వస్తున్నాయి. ఆ ఫండ్స్ తీసుకొని వీళ్ళు చేస్తున్నారు. లేకపోతే నిన్న 3 గంటలు ఒక టీవీ ఛానల్ 3 గంటలు చర్చ పెడుతుందా అండి? 2 నిమిషాలు కూడా ఎవరికి ఇవ్వలేదు. ₹1,00,000 లేకుండా 3 గంటలు చర్చ పెట్టింది. తర్వాత కంచాయలయ ఇట్లాంటి వాళ్ళంతా కూడా బయట నుండి వాళ్లకు ప్రోద్బలం వస్తుంది. వాళ్ళు మన భారతదేశం యొక్క సంస్కృతిని కించపరచడానికి అదొక పని పెట్టుకొని చేస్తున్నారు. కానీ దేశాన్ని విడగొట్టడానికి, దేశాన్ని ప్రపంచ దేశం లోపల మన ఒక మంచి ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము మన సనాతన ధర్మానికి కొంచెము ఏదో వీళ్ళు అనుకూలంగా ఉన్న దాన్ని వాళ్ళు భరించలేక మనని ఈ విధంగా కుట్రపూరితంగా చేస్తున్నారు. కాబట్టి మనం దాంట్లో చర్చ పోకుండా నిజంగా చర్చ ఈ రోజు పెట్టాలి. 60 సంవత్సరాలుగా మనం చేసింది ఏంటి? ఒక వర్గానికి మనము ఎంతో వాళ్ళు పైకి రావడానికి చేసినప్పుడు వాళ్ళు ఏమన్నా మారిందా? జాతీయవాదులుగా ఈ రోజు ఉన్నారా? అసలు ఈ ఉగ్రవాదం ఎందుకు పెచ్చరిల్లుతుంది? ఉగ్రవాదం ఎందుకు వస్తుంది? నిన్న పూనాలో ఒక అబ్బాయి నేను పేరు మార్చుకొని ఉండాల్సి వచ్చింది అన్నాడు. ఆ పేరు ఆయన ఎందుకు మార్చుకుందండి? వాళ్ళ వర్గం యొక్క వీళ్ళు అంటే మెజారిటీ వర్గం యొక్క వీళ్ళు పొందలేకపోతున్నారు. మెజారిటీ వర్గం యొక్క
దీన్ని వాళ్ళు పొందలేకపోతున్నారు, అంటే వాళ్ళు ఒప్పించలేకపోతున్నారు, వాళ్ళు వేరైతున్నారు. అది కాదు, భారతదేశంలో అందరూ కూడా ఒకటి, అందరూ కూడా కలిసి వెలిసి ఉండాలన్నప్పుడు భారతదేశం యొక్క అందరు దేశభక్తులు తయారు చేయాలి. విద్యార్థులకు దేశభక్తి ఏంటి, ధర్మం ఏంటి అది చెప్పాలి. కానీ ఈ రోజు ఈ విధంగా స్వామీజీల గురించి కానీ, తర్వాత ధర్మం గురించి కానీ, వీళ్ళ నేను గొప్పనా నువ్వు గొప్పనా, నిన్న ఆయన చూస్తాను రమణమూర్తి గారు అంటున్నారు. రామరాజ్ గారు ఒక్క నిమిషం, మీరు అనేక పాయింట్స్ మీరు లేవనెత్తారు, ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి మీరు లైన్ లో ఉండండి, ప్రస్తుతం ఒకసారి కాలర్ తో మాట్లాడదాం. శ్రీకాకుళం నుంచి ఒక కాలర్ ఉన్నారు, అప్పారావు గారు. అప్పారావు గారు, మీ అభిప్రాయం చెప్పండి. సార్, నేను శ్రీకాకుళం నుంచి అప్పారావు మాట్లాడుతున్నాను సార్. సార్, ఒకళ్ళు సాయిని దేవుడు అంటారు, ఒకడు దేవుడు కాదంటారు, మరొకరు సాయిపై రీసెర్చ్ అంటారు. ఒక సాయి అనే మహాత్ముడిపై ఇలాంటి రీసెర్చ్లు, ఇలాంటి మాటలు, ఇలాంటి అన్ని చాలా సాయి భక్తులైన మాకు చాలా బాధ కలిగిస్తున్నాయి సార్. అసలు ఇలాంటి ఘటనలు మేము చూసి తట్టుకోలేకపోతున్నాం సార్. ఒక సాయి అనే నమ్మకంతో ఒక సొసైటీలో మేము ముందుకెళ్తున్నాం సార్. రోజు ముందుకెళ్తున్న టైంలో అసలు ఇలాంటి ఘటనలు మమ్మల్ని చాలా బాధకు గురి చేస్తున్నాయి సార్. అసలు మనం ఎటుపోతున్నామో ఏంటో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు సాయి భక్తుల్లో ఉంటుంది సార్. అసలు ఇవన్నీ చర్చలు, ఇలాంటివి, ఇప్పుడు ఇలాంటి మాటలు, ఇలాంటి ఘటనలు, ఇలాంటి సాయిపై ఆరోపణలు, ఇవన్నీ అసలు ఎటు వెళ్తోందో ఏంటో ఏం అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు సాయి భక్తులంతా ఒక ఉద్వేగానికి గురి అవుతున్నారు. ఓకే, ఉద్వేగపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదని మన దగ్గర ఉన్న అతిథులు చెప్తున్నారు. మా మాట కూడా అదే, బాధపడాల్సిన అవసరం లేదు. ఇది ఎవరో చేస్తున్న కుట్రలో మనం భాగస్వాములు కావాల్సిన అవసరం లేదు, దాన్ని తప్పనిసరిగా ఎదుర్కొందాం. ఓకే, ప్రస్తుతం కాలర్ తో ఓకే, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అప్పారావు గారు చర్చలో పాల్గొన్నందుకు. ప్రస్తుతం దిల్సుఖ్ నగర్ కి సంబంధించి షిరిడి సాయిబాబా దేవస్థానంలోని షిరిడి సాయి సంస్థాన్ కి సంబంధించిన నరసింహ గుప్తా గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు. గుప్తా గారు, ప్రస్తుతం ఇక్కడున్న అతిథుల నుంచి ఒక మాట వస్తుంది, సాయి దేవుడా కాదా అన్న చర్చకు మొదలైనప్పుడే అసలు ఈ చర్చనే అవసరం లేదు అన్న దగ్గర నుంచి మనం ఈ చర్చకు స్టార్ట్ చేశాము. ముఖ్యంగా సంస్థాన్ నుంచి ఇటువంటి వ్యవహారాల్లో ఎవరైనా సరే సాయి తత్వాన్ని బోధించాల్సిన విషయంలో, సాయి తత్వాన్ని గ్రహించని వారే సాయి తత్వం గురించి మాట్లాడుతున్న పరిస్థితుల్లో సంస్థాన్ ఎందుకని కల్పించుకోవట్లేదు, సంస్థాన్ కల్పించుకోవాల్సిన అవసరం ఉంది అనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మీరేం చెప్తారు? శ్రీ షిరిడి సాయి, హలో, చెప్పండి సార్. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మొదలే మనం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ అని సద్గురు అని మాట్లాడుతున్నాం. మనము భక్తితో కొలుస్తున్నాము, మన కోరికలు తీరుతున్నాయి కాబట్టి దేవుడు అంటున్నాం. అంతేగాని ఆయనను ఇది కావద్దు, ఆయన దేవుడు కాదు, కొలవద్దు అని దానికి అనటము ఆయన సమంజసం కాదు. ఆయన ఎవరు అసలు, ఆయనకేంటి అర్హత, అది మొదలు చెప్పాలి. ఆయన ఆ స్వామి అనేది ఎట్లొచ్చింది, ఏ విధంగా వచ్చింది, ఆయనకి ఎవరు పెట్టారు ఆ స్వామి అనేది. మొదలు విష్ణు సహస్రనామం చదివాడా అది చెప్పండి. ఆయన ఒక గురువు ఏది కాబట్టి విష్ణు ఎవరి గురించి చెప్తున్నారో ఒకసారి చెప్పండి. ఇద్దరి గురించి మాట్లాడుతున్నారా, ఎవరో ఒకరి గురించి చెప్తున్నారా? ఆ వ్యక్తి పేరు చెప్పండి పోనీ ఒకసారి. అయ్యా, ఆ గోపాలనందన ఉన్న పేరు ఉన్నారు కదా నిన్న, గోవిందానంద. ఓకే, గోవిందానంద గారు. గోవిందానంద్ గారు, అసలు గోవిందానంద అని ఆయనకి ఎవరు పెట్టారు పేరు? స్వామి అని ఎవరు ఇచ్చారు ఆయనకు బిరుదు? అది దానికి మొదలు చెప్పాలి ఆయన అద్దని. తర్వాత విష్ణు సహస్రనామం చదివారా, శ్రీకృష్ణ అష్టోత్తరం చదివారా, శ్రీరామ అష్టోత్తరం చదివారా? దాంట్లో సాయి అనేది స్పష్టంగా ఉన్నది మొదలే, ఇప్పుడు కాదు, ఎప్పుడో వాళ్ళు ఇప్పుడు శ్రీకృష్ణుడు కూడా మానవుడే, మనం దేవుడని కొలుస్తున్నాం. ఎందుకు కొలుస్తున్నాం? ఆయన మానవ అవతారంతో వచ్చిండు కదా భూమిపైకి. ఓకే, శ్రీరాముడు కూడా అట్లనే వచ్చిండు కదా, బుద్ధుడు కూడా అట్లనే వచ్చిండు కదా. రైట్. గుప్తా గారు, ఒక భక్తురాలు ప్రస్తుతం మనతోనే ఉన్నారు, సాయి వాహిని గారు, రెస్పాండ్ అవుతున్నారు మీకు. నరసింహ గుప్తా గారు, ఓం సాయిరామ్ అండి, నేను సాయి వాహిని మాట్లాడుతున్నాను. వాహిని గారు బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నాను. ఇప్పుడు మనకి గోవిందానంద గారిని ఇన్వైట్ చేసింది ఎవరు? రండి సన్యాస సమూహం, రండి 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 అని ఛాలెంజ్ చేసింది ఎవరు? మన బాబా పేరు చెప్పుకునే వ్యక్తే. అసలు మనకు అలాంటి వ్యక్తులు అవసరమా ఈ రోజు? అవసరం లేదు. అందుకే అర్జున్తోళ్ళని మనం తరిమి కొట్టాలి. సాయి భక్తులం అందరము ఒకటి ఇదయ్యి, అసలు నువ్వెవ్వరు, ఏంటి, నువ్వు ఎవరిచ్చారు ఆ యొక్క దండ
తను ఛాలెంజ్ చేసి తను పిలువబట్టే కదా మన సాయి భక్తులు మనం ఎవరినైనా అలా రెచ్చగొడతామా? వాయిని గారు ఆ దండ ఎందుకు ఇచ్చారు? దండ పట్టుకొని తిరుగుతున్నారు ఒక కట్టే, అది ఎవరిచ్చారు? ఎందుకు దాంతో ఎందుకు తిరగాలి? లేదు, నేను మాట్లాడేది మన సాయి భక్తులు ముందు సన్యాస సమూహం రండి, ఛాలెంజ్ నేను సవాల్ చేస్తున్నాను, నీ సవాల్ విసురుతున్నాను, చర్చకి రండి అని సాయి పేరు చెప్పుకునే ఒక అతను పిలవబట్టే ఆయన గోవిందానంద అని ఆయన బయటకు వచ్చారు. లేదంటే ఆయన ఇక్కడ సాయి వాహిని గారు చెప్తుంది ఏంటంటే, ముఖ్యంగా సాయి గురించి మాట్లాడకంటే ముందు ఫస్ట్ రమణానంద గారు మీరు చర్చకు సిద్ధమా, సన్యాసులారా అందరూ రండి, మీరు మీ సవాల్ విసిరారు. సవాల్ విసిరే అసలు అవసరం ఉందా అనేది ఫస్ట్ క్వశ్చన్ సాయి వాహిని గారు అంటున్నారు. కాదు అని వాళ్ళు అంటున్నారు కాబట్టి ఇసిరాడు ఆయన. రమణానంద స్వామి ఎందుకు ఒత్తిని అనలేదు. సాయి దేవుడు కాదు, సాయిని కొలవద్దు, సాయిని పూజ చేయొద్దు, విగ్రహాలు పెట్టొద్దు అన్నదానికి స్పందించి రండి మీరు ఎక్కడ ఉంటారో వచ్చి సాయి తత్వంలో సవాల్ చేయాలనే సవాలుకు అవకాశం ఉంటుందా? సాయి తత్వంలో సవాల్ అనేది ఉంటుందా? చూడండి, ఇది వరకు ఆయన ఎవరు ఆయన స్వరూపానంద స్వామి కూడా ఈ విధంగానే నాతో డిస్కస్ వచ్చాడు. దాంతో డిస్కస్ వచ్చినప్పుడు నేను ఒకటే ప్రశ్న అడిగాను, మళ్ళీ నోరు తెరవలే ఆయన. మళ్ళీ అక్కడ కథం, మళ్ళీ మాట్లాడలేదు. చెప్పండి మళ్ళీసారి. ఆయన అంటే నువ్వు స్వరూపానంద స్వామి అని నువ్వు ఎట్లా ఎవరిచ్చారు? నీకు ఎట్లా ఏం చేశారంటే వ్యక్తుల్ని పంపించారు. స్వరూపానంద ఇద్దరు వ్యక్తుల్ని సంస్థానానికే పంపించి ఇన్వైట్ చేశారు. మీకు కనుక చాయిస్ ఉంటే మీటింగ్ పెట్టినప్పుడు మీరు వచ్చి ఫైట్ చేయండి అని. సంస్థానం వెళ్ళాల. ఇక్కడ సమస్య అసలు ఇవన్నీ పక్కన పైనుంచి మనం చూస్తే సంస్థానం ఎప్పుడైతే వెళ్ళబోయేటప్పటికి మరల దాన్ని అవహేళన చేసి వాళ్ళు ఒక తీర్మానం చేశారు. బాబా విగ్రహాలను తీసేయాలి, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మొత్తం తీసేయాలని చెప్పారు. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఇది వాస్తవంగా మాట్లాడితే రకరకాల మలుపులు తిరుగుతూ ఎక్కడో మొదలైన కదా చివరికి సగటు భక్తుడు ప్రతిరోజు ఆ తండ్రికి నమస్కారం చేసుకునే వాడిని గాయపరిచింది. చివరికి ఎక్కడికి వచ్చింది ఇది? అల్టిమేట్ గా ఎక్కడో మొదలైంది, ఎక్కడి నుంచో తిరిగి సాయి భక్తుడు, ఒక భక్తుడు ముఖ్యంగా నేను సాయి వైపు ఉన్న వ్యక్తి వైపు ఉండాలా లేదా ఇటువైపు ఉండాలా, నేను ఎటువైపు ఉండాలన్న క్లిప్పింగ్ చూస్తే ఒక తల్లి సగటు భక్తులు గుండెలు పిండేసి. ఒక్క నిమిషం మూర్తి గారు చెప్తారు. మూర్తి గారు ఒకసారి. రమణానంద గారు కూడా ఏమైనా మాట్లాడితే ఆయన కూడా మాట్లాడే హక్కు మనకు ఉన్నది. 100%. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఉద్వేగము ఉద్రేకము కలిగించే మాట మాట్లాడకూడదు. ఒకటి సగటు భక్తుడి యొక్క హృదయాన్ని ఆయన ఎట్లకెళ్ళి ఇదైందని కూడా దానికి మేము ప్రశ్న మీరు చెప్తున్న మాటకు అంగీకరిస్తున్నాం. మేము 1970 నుంచి మేము సాయి భక్తులం. గుప్తా గారు, మీ ఆవేదనకి సంపూర్ణ అర్థం ఉంది. 92, 93లో వచ్చాడు సాయి భక్తులుగా. ఆయన మొదటి సాయి భక్తుడు కాదు. ఓకే, అట్లంటే అది మొదటి సాయి భక్తుడు కాదంటున్నారు. రైట్, ఓకే. అంతకంటే ఇంకా ముందు నుంచే సాయి పూర్వం నుంచి ఉన్నాడు కాబట్టి అన్ని తెలుసు వ్యవహారాలు. ఓకే సార్, అయితే ఇప్పుడు మీరు చెప్పండి సార్, చీలికకు ఇప్పుడు ముఖ్యంగా మనం ఫస్ట్ నుంచి మాట్లాడుతుంది ఎక్కడో మొదలైన అంశము ఇంకొక్కడికో వచ్చేసరికి ఒక భక్తుడు ఆవేదనకు గురవడము, నేను ఎటువైపు ఉండాలి ఇప్పుడు నేను అని అనుకునే ప్రక్రియ, లేదా సాయిని కొలిచే వ్యక్తిని నేను అసలు మాట్లాడాలా వద్దా అనుకునే ప్రక్రియ, ఏంటిదంతా? ఇవాళ సాయి భక్తుడు ఎటువైపు ఉండాలనే ప్రశ్న వేసుకుంటే వాడు సాయి భక్తుడు కాదు. సాయి వైపే ఉండాలి, వేరే మార్గం లేదు. ఆ సాయిలో సమస్తాన్ని చూడగలిగిన స్థాయికి వెళ్ళాలి. ఆ వెళ్ళాలి అంటే ఇటువంటి వ్యర్థమైనటువంటి వ్యక్తుల మాటల మీద మనం వృధా చేసుకోకూడదు. సాయి తత్వంలోకి వెళ్ళాలి. ఇవాళ సాయి భక్తులందరికీ కూడా ఇగో మన భారత్ టీవీ ఛానల్లో నుంచి నేను మాట్లాడుతున్నాను. ఏ సాయిని మీరు భగవంతుడని నమ్మారో, ఏ సాయి వలన మీ కుటుంబాలు, మీ వ్యక్తిత్వాలు, మీ అస్తిత్వాలు నిలకడ చెందినయో, మీ ఉనికికి గౌరవం కలిగిందో ఆ సాయిని నమ్ముకొని మీరు చక్కగా ముందుకు అడుగు వేయండి, వెనక్కి తిరిగి చూడకండి. మిగతావన్నీ మనల్ని నడిపించవలసింది ఒక్కటే, నమ్మకం. అమ్మకం మాత్రం కాదు. వాస్తవంగా
వాళ్ళకి బాధ కలిగిన అంశాలకు కూడా రెక్టిఫికేషన్ 100% ఆన్సర్స్ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. అది నథింగ్ బట్ శ్రీ సాయి సచ్చరిత్ర. ఆ సచ్చరిత్రను కరెక్ట్ గా పారాయణం చేస్తే 100% సమాధానాలు అందులో దొరుకుతాయి. గుప్తా గారి కాల్ వచ్చింది నిన్న, మనం రమణానంద గారి మాటలు విన్నాము. ఈయన పాపం గుప్తా గారు చాలా సిన్సియర్ భక్తుడు, ఆయన నిజంగా స్వచ్ఛమైన భక్తుడు. ఈ ఇద్దరిని పక్క పక్కన పెట్టి చూసినట్టయితే ఆయన స్పిరిచువల్ ఎంటర్ప్రెనర్. అంటే ఏమిటంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టు 10 రూపాయలు పెట్టుబడి పెట్టాను, సంవత్సరం కాగానే 10,000 అవుతాయా? ఎట్లా అవుతాయి? ఎట్లా అవ్వాలి? మరి గుప్తా గారికి ఉన్న భక్తి ఆయనకు లేదా? మరి ఆయనకంటే ఎక్కువ భక్తులు ఎన్నో రోజుల నుంచి నేను సేవలో ఉన్నాను బాబా గారికి అని అంటున్నారు. ఆయన జన్మ తరించింది నిజంగా గుప్తా గారిది, సత్యంగా చెప్పాలి మనం. అయితే ఇవన్నీ మా పట్టింపు లేవు ఆయనకి. కాషాయ గుడ్డలు వేసుకున్న వాళ్ళని తిట్టడం, అసలు బాబా గారు హైందవ సాంప్రదాయమే కాదనడం, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం చాలా డేంజర్ అండి. మేము యాజ్ అ డాక్టర్ కూడా నేను చూసినప్పుడు ఒక విషయం సమాజంలో, ద ఫస్ట్ సైన్ ఆఫ్ విక్టరీ ఇస్ టు క్రియేట్ అ కన్ఫ్యూజన్ అండి. మీరు యుద్ధ సేనల్లో కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయండి, ఎక్కడి నుంచి అటాక్ జరుగుతుందని. దే ఆర్ హాఫ్ గాన్. వెన్ యూ నో ద టార్గెట్ తెలిసినప్పుడు స్ట్రెంగ్త్ ఎక్కువ వస్తుంది. ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి మూల అస్త్రం రమణానంద. అంటే హైందవ సంప్రదాయాన్ని, భారతదేశాన్ని కృషింపజేసే కుట్ర మొదలైంది అని అంటే రమణానంద తీసుకున్నాడు బాధ్యత అని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. భక్తురాలుగా దీన్ని సమర్థిస్తున్నాను. ఎందుకంటే ప్రతి సాయి భక్తుడు ఇప్పుడు ఎక్కడో ఎవరో చేయట్లేదు, సాయి పేరు చెప్పుకొని ఇక్కడే చేస్తున్నారు. సాయి స్వయంగా చెప్పాడు, మనకి ఏ మధ్యవర్తులు అవసరం లేదు. సాయి సచ్చరిత్ర చదివితే ప్రతి ప్రశ్నకి కోటి సార్లు చదివితే కోటి సమస్యలకి సమాధానము, కోటి ప్రశ్నలకి సమాధానం సచ్చరిత్రలో ఉంది. అసలు మధ్యలో సాయి పేరు చెప్పుకొని వచ్చే ఎవరిని ఎంకరేజ్ చేయొద్దు. చిన్న బ్రేక్ తీసుకుందాం. ఒక బ్రేక్ తర్వాత మళ్ళీ చర్చను కంటిన్యూ చేద్దాం. ఇప్పటిదాకా కాలర్స్ నుంచి వస్తున్న అభిప్రాయాన్ని బేస్ చేసుకునే స్వామి పరిపూర్ణానంద గారిని లైన్ లోకి తీసుకోవడానికి ట్రై